మన జహీరాబాద్‌కి బుల్లెట్ ట్రైన్ శాంక్షన్ అయ్యిండే. కానీ ఇప్పుడు మళ్ళీ క్యాన్సల్ చేశారు. అందుకని మళ్ళీ జహీరాబాద్ నుండి పోవాలని జహీరాబాద్ రాచన్నపేట మహిళలు అందరూ కలిసి లెటర్ రాసి ప్రధాని మంత్రి మోదీ గారికి పోస్ట్ ద్వారా చేర్చడం జరిగింది. ఈ వీడియో ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నమస్కారం. నేను నామా శ్రవంతి రవికిరణ్, మున్సిపల్ కౌన్సిలర్ జైరాబాద్. ముందుగా ప్రధానమంత్రి మోదీ గారికి శుభాకాంక్షలు. అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా చేసినందుకు వారికి మా అందరి తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. హైదరాబాద్ నుండి ముంబై వెళ్ళే బుల్లెట్ ట్రైన్ మార్గంలో గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక డిపిఆర్ లో జైరాబాద్ పేరుని పొందుపరిచారు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన డిపిఆర్ లో జైరాబాద్ స్టేషన్ ని తొలగించి వికారాబాద్ స్టేషన్ ని పొందుపరిచారు. ఇది మన జైరాబాద్ కి జరుగుతున్న అన్యాయం. ఈ అన్యాయాన్ని మనం అందరం పసికట్టి మేలుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ చాలా మంది రైతులు దీనికోసం మన జైరాబాద్ డెవలప్ కావడానికి చాలా మంది రైతులు వాళ్ళ భూములను త్యాగం చేశారు. 12,000 ఎకరాలతో ఒక స్మార్ట్ సిటీ పనులు కూడా ప్రారంభమైనాయి. ఈ తరుణంలో ఇలాంటి అన్యాయం మనకు జరగడం చాలా బాధాకరం. జరుగుతున్నందుకు మేమందరం మహిళలు కలిసి నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ రాస్తూ ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి వచ్చాము. ఇది వారికి చేరుతుందని కోరుతున్నాము. నరేంద్ర మోడీ గారికి నమస్కారం. ఇందాక నామ స్రవంతి మా కౌన్సిలర్ చెప్పినట్టు బుల్లెట్ ట్రైన్ జహీరాబాద్ నుండే తప్పకుండా వెళ్ళాలి. ఈ అన్యాయం మాకు జరగకుండా మోదీ గారి దగ్గర వరకు ఈ సందేశం చేరుతుందని అనుకుంటున్నాము. జహీరాబాద్ లో నిమ్స్ ఏర్పాటు అవుతుంది కాబట్టి ఫ్యూచర్ లో ఎంతో మంది యువతకి గాని, డైలీ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి గాని, వర్కర్స్ కి గాని చాలా చాలా అవసరము. ఈ బుల్లెట్ ట్రైన్ ముందు అనుకున్న విధంగా జహీరాబాద్ నుంచే వెళ్ళాలి. ఈ అన్యాయం జరగకుండా తప్పకుండా బుల్లెట్ ట్రైన్ జహీరాబాద్ నుంచి వెళ్లేలాగా తప్పకుండా అనుమతించగలరని మోడీ గారికి మేమందరం కూడా రాచన్నపేట జహీరాబాద్ మహిళలందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము.